నమస్తే. ఈనాడు పేపర్‌లో ఇవాళ ప్రముఖంగా వచ్చినటువంటి వార్త, ప్రభుత్వ సరళీకృత పారిశ్రామిక విధానాలతోనే భారీగా పెట్టుబడులు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ మంత్రి శ్రీధర్ బాబు అధికారుల టీమ్‌తో కలిసి ఇటీవల సింగపూర్‌లో అండ్ దావోస్‌లో పర్యటించారు. మొదట సింగపూర్ వెళ్లి అక్కడ 3 రోజులు పర్యటించారు. ఆ తర్వాత దావోస్‌లో జరిగినటువంటి ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొని, ఆ 4 రోజుల పాటు అక్కడే ఉండి పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. పెట్టుబడులపైన ఒప్పందాలు చేసుకున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్నటువంటి అవకాశాలేంటి? అవన్నీ కూడా ప్రముఖ పారిశ్రామికవేత్తలను కలిసి ఈ తెలంగాణలో పెట్టుబడులకు ఉన్నటువంటి అవకాశాలను వారికి వివరించారు. దానివల్ల 1,82,000 కోట్లకు పైగా ఒప్పందాలు కుదిరినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ మంత్రి శ్రీధర్ బాబులు ప్రకటించారు. ఒప్పందాలు చేసుకున్నటువంటి పరిశ్రమలు తెలంగాణలో పెట్టుబడులు పెడతాయి. దీనివల్ల యువతకు భారీగా ఉద్యోగాలు అండ్ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్తున్నారు. దీనిపైనే ఈనాడులో ప్రముఖంగా వచ్చింది. అంటే అంతకు ముందు రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు మిగతా మంత్రులతో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఇందులో ప్రకటించినటువంటి వివరాలకు సంబంధించినటువంటి వార్తనే ఇది. ఇందులో చెప్పిందేంటంటే సింగపూర్ ప్రభుత్వంతో జరిగినటువంటి ఒక ఒప్పందం గురించి చెప్పారు. సింగపూర్‌లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ సాంకేతిక నైపుణ్యాన్ని అందిస్తున్నారు. తద్వారా ప్రపంచంతో పోటీపడే నిపుణులను ఆ దేశం తయారు చేస్తోంది. ఈ నేపథ్యంలో సింగపూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఐటీఈతో ఒప్పందాన్ని చేసుకున్నాం. ఇందులో భాగంగా ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులను అక్కడికి తీసుకెళ్ళి ఐటీఈలో శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. మంత్రి శ్రీధర్ బాబు చెప్పిందేంటంటే $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థే లక్ష్యమన్నారు. ఇంత భారీగా పెట్టుబడులు రావడం వెనుక ఎంత కృషి ఉంటుందో ఆలోచించండి. మా కృషికి ఏదో విధంగా భంగం కలిగించాలని ప్రయత్నం చేస్తున్నారు. 2022, 23లో 20,000 కోట్ల ఒప్పందాలు జరిగితే, మేము రాగానే 40,000 కోట్ల ఒప్పందాలు చేసుకున్నాం. ఇప్పుడు 1,82,000 కోట్ల ఒప్పందాలు చేసుకున్నాం. కానీ ఇంతటితో ఆగిపోం. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను వృద్ధి చేసే వరకు ముందుకు పోతూనే ఉంటామంటూ శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు. ఇక్కడ ఏ ఏ పరిశ్రమలతో ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నారనేది కూడా అప్పట్లోనే ముఖ్యమంత్రి అండ్ మంత్రి శ్రీధర్ బాబులు వివరించారు. మొత్తం 90,500 కోట్ల ఒప్పందాలు. అమెజాన్‌తో 60,000 కోట్ల ఒప్పందం చేసుకున్నాం. ఈ మొత్తం కలిపితే ఇంకా వీటిలో వివరించిన వాటిని కూడా కలుపుకుంటే 1,82,000 కోట్ల పెట్టుబడులు అవుతున్నాయి. ఏ ఏ పరిశ్రమతో ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నారు? అంటే ఎంత పెట్టుబడులు పెట్టనున్నాయనేది ఇప్పుడు చూద్దాం. దావోస్‌లో 20 సంస్థలతో ఒప్పందాలు కుదిరాయి. ఒకటి సన్ పెట్రోకెమికల్స్. ఈ సంస్థ నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో 3,400 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ హైడ్రో విద్యుత్ ప్లాంటు ఇది ఏర్పాటు చేస్తుంది. 5,440 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్‌లను కూడా ఏర్పాటు చేస్తుంది. దీనికోసం 45,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. వీటి వల్ల 7,000 ఉద్యోగాలు లభిస్తాయి, ఉపాధి అవకాశాలు కలుగుతాయి అనేది ప్రభుత్వం చెప్తుంది. నెక్స్ట్ అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఈ సంస్థ ఏఐ అండ్ క్లౌడ్ సర్వీసెస్ డేటా సెంటర్‌లలో 60,000 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టనుంది. దీనికి సంబంధించి కూడా ఒప్పందాలు కుదిరాయి. నెక్స్ట్ ఇక కంట్రోల్ ఎస్ 400 మెగావాట్ల సామర్థ్యంతో అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ స్థాపించడానికి ప్లాన్ చేసింది. ఒప్పందం చేసుకుంది. 10,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ఒప్పందం కుదిరింది. దీనివల్ల 3,600 మందికి ఉపాధి లభిస్తుంది. నెక్స్ట్ జేఎస్‌డబ్ల్యూ. రాష్ట్రంలో మానవరహిత ఏరియల్ సిస్టమ్ తయారీ యూనిట్ ఏర్పాటు కోసం ఈ సంస్థతో తెలంగాణ ప్రభుత్వానికి ఒప్పందం కుదిరింది. దాదాపు 800 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీనివల్ల 200 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇక రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్థాపించనున్న ఈ ప్రాజెక్టు తెలంగాణ అభివృద్ధిలో క్రియాశీలకంగా మారనుందని అధికారులు చెప్తున్నారు. ఇక స్కైరూట్ ఏరోస్పేస్ తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ తయారీ యూనిట్‌ను ఈ సంస్థ ఏర్పాటు చేయనుంది. దీనికోసం 500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆ తర్వాత మెగా ఇంజినీరింగ్. దీని ద్వారా 3 కీలక ఒప్పందాలు కుదిరాయి. రాష్ట్రంలో 2,160 మెగావాట్ల పంప్ స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్ట్ ఇది. నెక్స్ట్ మెగా ఇంజినీరింగ్. 3 కీలక ఒప్పందాలు కుదిరాయి. రాష్ట్రంలో 2,160 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్టు, అనంతగిరిలో వరల్డ్ క్లాస్ లగ్జరీ వెల్‌నెస్ రిసార్ట్ కోసం 15,000 కోట్ల పెట్టుబడులు ఇలా ఒప్పందాలు చేసుకుంది. వీటి ద్వారా మొత్తం 5,250 మందికి ఉపాధి లభిస్తుందని అంటున్నారు. ఆ తర్వాత హెచ్‌సీఎల్. హైటెక్ సిటీలో 3,20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ హెచ్‌సీఎల్ కొత్త క్యాంపస్ ఏర్పడనుంది. దీని ద్వారా 5,000 మందికి ఉపాధి లభిస్తుంది. నెక్స్ట్ విప్రో. హైదరాబాద్‌లో
విప్రో ఇప్పటికే ఉంది. సో, ఆ కంపెనీని మరింత విస్తరించనున్నారు. గోపన్పల్లి క్యాంపస్‌లో కొత్త ఐటీ సెంటర్‌ను ఏర్పాటు చేసి 5,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తారనేటటువంటిది ప్రభుత్వం మాట. తర్వాత ఇన్ఫోసిస్. నెక్స్ట్ హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ క్యాంపస్ విస్తరణకు కూడా ఒప్పందాలు కుదిరాయి. పోచారంలో ఐటీ క్యాంపస్‌లో కొత్త సెంటర్‌ని ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా 17,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంటున్నారు. నెక్స్ట్ యూనిలివర్. సో, ఈ సంస్థ ఏందంటే, ఈ పెట్టుబడులనేవి ఒక హైదరాబాద్‌కి పరిమితం కాకుండా, ఆ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కూడా పెట్టుబడులు పెట్టించాలి అనేటటువంటిది తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశ్యం. అందుకు తగ్గట్టే ఈ దావోస్ సదస్సులో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. సో, ఇప్పుడు ఈ యూనిలివర్ అనేటటువంటి సంస్థ కామారెడ్డి జిల్లాలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ అండ్ రిఫైనింగ్ యూనిట్ వీటిని ఏర్పాటు చేయనుంది. ఇక రాష్ట్రంలో బాటిల్ క్యాప్‌లను ఉత్పత్తి చేసే కొత్త తయారీ కంపెనీ రానుంది. సో, దీని ద్వారా 1000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. నెక్స్ట్ టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్. సో, హైదరాబాద్‌లో 300 మెగావాట్ల సామర్థ్యంతో అత్యాధునిక డేటా సెంటర్ ఏర్పాటు చేస్తారు. దీనికోసం 15,000 కోట్ల పెట్టుబడుల కోసం ఒప్పందాలు కుదిరాయి. నెక్స్ట్ ఉర్సా క్లస్టర్స్. అమెరికాకు చెందిన ఉర్సా క్లస్టర్స్ అనేటటువంటి సంస్థ అత్యాధునిక ఆర్టిఫిషియల్ డేటా సెంటర్ హబ్‌ను స్థాపించనున్నది. సో, దీనికోసం 5,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. సో, వీటితో కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఒప్పందాలు కుదిరాయి. నెక్స్ట్ బ్లాక్‌స్టోన్. సో, ప్రపంచ అగ్రగామి సంస్థ అయినటువంటి బ్లాక్‌స్టోన్ హైదరాబాద్‌లో 150 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. దీనికోసం 4,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. సో, ఈ మేరకు ఒప్పందాలు కూడా కుదిరాయి. నెక్స్ట్ అక్షత్ గ్రీన్ టెక్. ఇది మైత్రా ఎనర్జీ గ్రూప్. సో, అత్యాధునిక సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయడం. సో, దీనికోసం 7,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నారు. సో, ఆ ఒప్పందాలు కూడా కుదిరాయి. నెక్స్ట్ ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్. సో, ఆరోగ్య సంరక్షణలో ప్రపంచంలో పేరొందినటువంటి ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ కంపెనీ 800 మంది ఉద్యోగులతో హైదరాబాద్‌లో ఒక కొత్త ప్రాంగణం ఏర్పాటు చేయబోతోంది. నెక్స్ట్ సుహానా మసాలా ఎకో ఫ్యాక్టరీ ఫౌండేషన్. సంగారెడ్డిలో ప్రస్తుతం ఉన్నటువంటి సుహానా ప్లాంట్ పక్కనే కొత్తగా ఎక్సలెన్సీ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయాలని ఈ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. నెక్స్ట్ అజిలిటీ 400 కోట్ల పెట్టుబడితో అగ్రిటెక్ హబ్ ఏర్పాటు చేయనుంది. నెక్స్ట్ సిఫీ టెక్నాలజీస్ 10,000 కోట్లు పెట్టుబడి పెట్టి వరంగల్ సహా రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో 200 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేసి ఏఐ హబ్స్‌ను కూడా నెలకొల్పాలనేటటువంటిది ఈ సంస్థ ఉద్దేశ్యం. ఆ మేరకు ఒప్పందాలు కూడా కుదిరాయి. నెక్స్ట్ ఫీనిక్స్. ఫీనిక్స్ సంస్థ 250 కోట్ల పెట్టుబడితో ఎయిర్ క్రాఫ్ట్ ఇంటీరియర్ డిజైనింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయనుంది. ఇక రామ్‌కీ గ్రూప్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధికి, ఎకో టౌన్ అండ్ డ్రై పోర్ట్ అభివృద్ధికి 5,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. సో, ఈ మేరకు ఒప్పందాలు కుదిరినట్టు ప్రభుత్వం ప్రకటించింది.